హాయ్ అండి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అనే క్రమంలో భాగంగా ఒక చిన్న ప్రయత్నంగా క్యారీ బ్యాగ్స్ లేకుండా సరుకుల్ని తీసుకురావాలనే ఒక ప్రయత్నం చేశానండి. ఇవి పేపర్ కవర్లలో సరుకులు తీసుకొచ్చాను. ఇవి ఒక కిరాణా షాప్, మాకు తెలిసిన వాళ్ళు హోల్సేల్ షాప్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఈ కవర్లలో వేసి ఇవ్వమంటే వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు. అలా వేసి తను ప్లాస్టర్ వేసేసి ఇచ్చారు. వేరే చోట మిల్లెట్స్ తీసుకోవడానికి వెళ్ళిన దగ్గర వాళ్ళ దగ్గర ఇప్పుడు కవర్లే నడుస్తాయి కాబట్టి దీనికి పిన్ చేయడానికి స్టాప్లర్ కానీ ప్లాస్టర్ కానీ లేకపోయేసరికి వాళ్ళు ఇలా ఫోల్డ్ చేసి పెట్టారు. అక్కడేమో మిల్లెట్స్ తీసుకున్నాను. చూడండి, ఇది కవర్లు కూడా నేను చేద్దాం అనుకున్నాను. కాకపోతే కొంతమంది చేసి అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇద్దాంలే, ఇంతకుముందు తీసుకొని ఉన్నాను విత్తనాల పంపిణీ కోసం చిన్న కవర్లని, వీటికి చెప్పాను. కాకపోతే ఈ విధంగా కాదు, కవర్లు బేస్ వచ్చేటట్టు చేయాలి, కానీ వాళ్ళకి రాదు. మేము ఇలానే చేస్తూ ఉంటాం కాబట్టి ఇదే వచ్చింది మేడం, ఇలాగే వచ్చింది అన్నారు. సరే మళ్ళీ రిటర్న్ చేయడం ఎందుకులే అని తీసుకున్నాను. యాక్చువల్గా సరుకుల కోసం అయితే ఇంకో విధంగా చేస్తే అది డబల్ పేపర్ వచ్చేసి బేస్ కూడా ఉంటుంది, నిలబడగలుగుతుంది, వేయడానికి కూడా బాగుంటుంది. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. అలా కవర్లు నాకు చేయడం అంటే నేను చేయడం, పిల్లలకు నేర్పించడం చాలా సంవత్సరాలుగా చేస్తూ ఉంటాను. నేను వీలైతే ఆ ఫొటోస్ వీడియో కూడా సెండ్ చేస్తాను. ఈ సరుకులు మాత్రం ఇప్పటికి మాత్రం ఈ ప్రయత్నంలో భాగంగా ఇవి తీసుకున్నాను. మన చిన్నప్పుడు ఇలా పేపర్లలో పొట్లాలు కట్టేవాళ్ళు కదండి, అవన్నీ గుర్తుకొచ్చాయి. చిన్న దారం కానీ లేకపోతే పురికొసలో సన్నడిది చేసేవాళ్ళు. అలా ఇప్పుడు మాత్రం ఎక్కడ పేపర్లలో కట్టి ఇవ్వటలేరు. వీటిని అన్నిటినీ నేను డబ్బాల్లో వేసేసాను. చాలా సంవత్సరాల క్రితం నుండి, అంటే ఒక 15-16 సంవత్సరాల క్రితం నుండి నేను స్టీల్ డబ్బాలని లేకపోతే గాజు వాటినే వాడతాను. అంటే ప్లాస్టిక్లో సరుకులు ఉంచొద్దు అని. చాలా తక్కువే ఉంటాయి నా దగ్గర అప్పుడు ప్లాస్టిక్వి అప్పట్లో, అయినా కానీ అవి కూడా తీసేసాను. స్టీల్ మాత్రమే వాడతాను. అలాగే మన దగ్గర జామ్ బాటిల్స్, హనీ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వాడుతూ ఉంటాను. వీటికి అప్పటి నుండి నేను ఒక వైట్ పేపర్ మీద రాసి అది దానిపైన, అంటే స్టీల్ది కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉండదు, మనకు కనపడదు కదా, కన్ఫ్యూజన్, టైం సరిపోదు అనుకున్నప్పుడు ఇలా స్టిక్కర్లు వేసుకుంటే బాగుంటుందని నేను వైట్ పేపర్ మీద స్కెచెస్తో రాసేసి దాన్ని పైన మామూలు వెడల్పాటి ప్లాస్టర్ వేసేదాన్ని. కాకపోతే మనం తోమేటప్పుడు అట్లా అప్పుడప్పుడు అవి డిస్టర్బ్ అవ్వడం పోవడం అంటూ జరిగేది. ఈ మధ్య మా పెద్ద బాబు ఈ స్టిక్కర్స్ తెప్పించి ఇచ్చాడు. చూడండి, ఇంతకుముందు ఇలా రాసుకునేదాన్ని, వైట్ పేపర్ పెట్టేసి స్కెచ్తో రాసుకొని దానిపైన వెడల్పాటి ప్లాస్టర్ వేసేదాన్ని. అప్పుడు తడవకుండా ఉంటుందనే ఉద్దేశంతో అలా చేసేదాన్ని. కానీ కొంత తేమ ఎలాగైనా చేరేది, మనం డబ్బాలు కడుగుతూ ఉంటాం కదండి, అలాంటప్పుడు అలా ఆ కలర్ చేంజ్ అయిపోవడం అలా జరిగేది. మొన్న ఈ మధ్య బాబు ఇలా వేసుకోండి అమ్మ బాగుంటాయి అన్నాడు, బాబు తెప్పించాడు. చూడండి, ఇలా ఆ కలర్ అంతా చేంజ్ అయిపోతూ ఉంది. అదే ఇవి వేస్తే చాలా బాగుంది అన్నట్టు. ఇవి చాలా సంవత్సరాలుగా అలా చేస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ కొత్తగా తీసుకొచ్చిన స్టిక్కర్స్ అయితే చాలా బాగున్నాయండి. వాటిని వేసేసి దానికి పైన పెన్సిల్తో రాసేయడమే. చూడండి, దానికి దీనికి ఎంత తేడా ఉందో. ఇది చాలా సంవత్సరాలుగా నేను ఇలా వేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. ఇలా అయితే మనకేంటంటే మనం పొద్దున్నే వెళ్ళే వాళ్ళం హడావిడిలో దేంట్లో పప్పు ఉంది దేంట్లో ఏముందో తెలియకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇవేమో బాటిల్స్లో, ఇవైతే ఇంకా ఈ స్టిక్కర్ అవసరం లేదు, అవి కనపడుతూనే ఉంటాయి. మనం తెచ్చుకునే హనీ బాటిల్స్, ఏదైనా జామ్ బాటిల్స్ అట్లాంటివన్నిటిని వీటిలో వాడుకొని, ప్లాస్టిక్లో ఉప్పు కారం పసుపులు అయితే అసలు పెట్టకూడదు అనే ఉద్దేశంతో చాలా సంవత్సరాలుగా ఇలా చేస్తున్నాను. ఇవేనండి స్టిక్కర్స్, బాబు ఆన్లైన్లో తెప్పించాడు. దీంట్లో షేప్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ కార్నర్ కటింగ్స్ లేకుండా రెక్టాంగిల్ షేప్ అని అలా షేప్స్ కూడా ఉన్నాయి. నేను ఈ షేప్ తీసుకోమని చెప్పాను. దాంతోపాటు అప్సరాది ఇది పెన్సిల్ ఒకటి, అంటే గ్లాసు ప్లాస్టిక్ వాటన్నిటి మీద రాయడానికని దాంట్లోనే ఈ పెన్సిల్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఈ పెన్సిల్తో దానిపైన రాయొచ్చు అన్నట్టు. అలాగే మనం కొంచెం ఎరైజర్తో కూడా నేను చేసి చూశాను, ఎరైజ్ అవుతుంది. ఒకవేళ మనం లేబుల్ మార్చకుండా అదే దాంట్లో వేయకుండా ఆ లేబుల్ పైన మార్చుకోవాలనుకుంటే కూడా లోపల వేరేది వేసినా అది కూడా మార్చుకోవడానికి పర్వాలేదు, రబ్ చేసేసి మళ్ళీ రాసుకోవచ్చు. ఈ పెన్సిల్తో రాయాలన్నట్టు. నాకు ఇది కూడా బాగా అనిపించింది, బ్లాక్ కలరు వైట్ కనపడుతూ ఉంటే
ఏదో చిన్న ప్రయత్నం అండి. మనము మన వంతుగా కొన్ని కవర్లు తగ్గించాను అన్న ఒక తృప్తి నాకు. దీనికి మరి ప్రతి నెల పేపర్లతో చేయడము అలా కాకుండా కూడా ఇంకొక పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఏదో ఒకటి చేయాలనే ప్లాన్లో ఉన్నాను. ఏదో ఒకటి చేయాలి అని. చేస్తే తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఏదన్నా చేయగలిగితే చిన్న ప్రయత్నం చేయండి. ప్లాస్టిక్ని తగ్గించే ప్రయత్నంలో ఎంతో కొంత భాగం అవుదాం అందరము. మీకు నచ్చితే లైక్